చెప్పలేమని 6% ఇచ్చారు. యా, ప్రియా చౌదరి గారు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ మీరు, సో ఎలా చూస్తారు ఆయన కామెంట్స్ ని? అంటే డ్రెస్సింగ్ పర్సనల్ చాయిస్ అని అనసూయ అండ్ చిన్మయ్ ట్వీట్స్ కూడా చేస్తున్నారు. అంటే మీరు కూడా మెట్టెలు బొట్టు పెట్టుకుని తిరగండి చిన్మయ్, శివాజీకి అడ్వైస్ చేస్తూ ట్వీట్ చేశారు. సో నిజంగా చిన్మయ్ నాకు కనపడితే పరిస్థితి వేరుగా ఉంటుంది. బొట్టు మట్టెలు అనేటటువంటిది ఒక స్త్రీ సంప్రదాయానికి ప్రతీక, అది ఆమె హక్కు, ఒక గౌరవం ఇచ్చేటటువంటి ఒక స్థితి. దాన్ని తీసుకొని వెళ్ళి ఒక మగవాడికి తగిలిచ్చు అనందంటే అసలు ఇది ఆడదేనా? ఆడదా? ఆడదానికి సంబంధించినటువంటి గౌరవ మర్యాదలు తెలియనటువంటి ఇలాంటి జాతి మాట్లాడే వాటి గురించి ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం చూసారా, అది హాస్యాస్పదం నిజంగా. వీళ్ళందరూ ఎందుకు పాపులర్ అవుతున్నారంటే ఈ చెత్త మాట్లాడే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ అందరం కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నాం చూసారా. ఈ చెత్త మొహాల గురించి వీళ్ళు మాట్లాడి తీసుకొని మాట్లాడి 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 వాళ్ళకి ఏంటంటే పని పాట ఏం లేదు. 24 గంటలు మీడియాలో కూర్చోవాలా, మీడియాలో కూర్చొని ఫేమస్ అవ్వాలా, ఏదో ఒక విధంగా పాపులర్. అరే జనం తిట్టిపోస్తున్నా సరే నేను పాపులర్ అయిపోవాలి, నేను బాగుండాలి, నేను ఏదో ఒక విధంగా జనంలో ఉండాలి అనేటటువంటి ఒక సాడిస్టిక్ మెంటాలిటీని తీసుకొని వచ్చి మట్టలు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి, ఎవరిది అసలు మాట్లాడడానికి? స్త్రీనేనా ఇలా మాట్లాడడం తప్పేమో, కానీ ఆ అమ్మాయి వేరే విధంగా మాట్లాడితే వేరే విధంగా సమాధానం చెప్పేదాన్ని. బొట్టు పెట్టుకో మట్టలు పెట్టుకో అని చెప్తున్నావు, నువ్వు తీసేసావు కదా, నువ్వు పెట్టుకోవు కదా అంటే జనాలను ఎవరిని అసలు దాన్ని వాటి విలువ తెలుసుకొని మాట్లాడమని చెప్పండి ఫస్ట్. అంటే ఇప్పుడు శివాజీ గారు కూడా హుడీ వేసుకుని వెళ్లారు కదా, సో ఆయన కూడా పట్టు పంచేవి కట్టుకుని వెళ్లి సాంప్రదాయం గురించి మాట్లాడుండొచ్చు. ఆయన ఒక మాట నేను మాట్లాడితే వీళ్ళందరూ ఒక కొత్తగా మాట్లాడతారు ఏంటంటే మీరు కూడా పంచలు కట్టుకుని రండి, మీరు కూడా వేసుకుని. ఆయన మాట్లాడింది ఏంటంటే పద్ధతిగా ఉండండి. ఆ అమ్మాయి చీర కట్టుకొచ్చింది కాబట్టి చీరను వర్ణించాడు. ఆ అమ్మాయి నిండుగా డ్రెస్ వేసుకుంటే ఆయన ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాన్ని ఆయన ఎలివేట్ చేస్తూ మాట్లాడాడు. అమ్మ ఆడపిల్లలు ఇలా ఉంటే ప్రకృతితోటి ఆయన ఎంత అద్భుతంగా వర్ణించాడండి. ప్రకృతి అంత నిండుగా ఉంటారమ్మా, ప్రకృతి ఎప్పుడు చూడండి పచ్చగా ఉంటేనే అది ఎంత అందంగా ఉంటుందో. అంటే నిండుగా ఉంటే, పచ్చదనం ఉండడం అంటే నిండుగా ఉండడం, మీరు నిండుగా ఉంటే బాగుంటదండి అని వీళ్ళందరూ మాట్లాడతారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఇందాక సారు ప్రస్తావించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చెప్పని వాళ్ళని వీళ్ళు గొడవలు తీసుకుని వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టేవన్నీ వీళ్ళ కమర్షియల్స్ కోసం పాటుపడుతున్నారు. కానీ వీళ్ళు జ్యోతిరావు పూలే లాగా ఒక స్కూల్ పెట్టినారా, సరోజినీ నాయుడు లాగా ఒక ఉద్యమం ఏమన్నా లేవదీసినారా, అరుంధతి రాయ్ లాగా ఏమన్నా సంస్కృతిని ఏమన్నా సమాజాన్ని ఉద్ధరించే పనులు ఏమన్నా చేస్తున్నారా? కొంపలో నుంచి బయటికి రారు వీళ్ళు. స్క్రీన్ మీద తప్ప, స్క్రీన్ మీద ఫోటోలు తప్ప వీళ్ళు సోషల్ గా వీళ్ళు ఏం ఉద్ధరించారని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఏం పవర్ ఉంది, ఏం ఎంపవర్మెంట్ చూపిస్తున్నారని వీళ్ళని మళ్ళీ మీడియాలో కూర్చొని వీళ్ళ గురించి మనం మాట్లాడుకొని మళ్ళీ వీళ్ళ పేర్లు ప్రస్తావించి వీళ్ళకు గొప్పలను చేసి తీసుకుంటానికి గ్రౌండ్ వర్క్ సమాజానికి వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మాట్లాడదాం. అది కూడా ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నారో నాకు అంతకన్నా అర్థం కాదు. అంటే మీడియాకు ఒక టాపిక్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఫేమస్ కాబట్టి ఆవిడ మాట్లాడింది కాబట్టి మనం మాట్లాడుకుందామా? ఎందుకు మాట్లాడాలండి? శివాజీ గారు మాట్లాడింది ఎంతవరకు సమర్థిస్తామో మాట్లాడుకుందాం. ఎందుకంటే శివాజీ గారు మాట్లాడింది హైలైట్ అవుతుంది. అంతేగాని చెత్త మనుషులు మాట్లాడేదంతా తీసుకొని వచ్చి మనం ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ పేరు 10 సార్లు మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఇంకొక పెద్ద గొప్ప వాళ్ళం అయిపోయినట్టుగా అంటే ఇంతమంది మాట్లాడుకుంటారు. అంటే ఇవాళ ఎలా తయారైందంటే ఒక 100 తిట్లు తినైనా సరే సెలబ్రిటీ. అసలు విషయం ఏంటంటే ట్రెండింగ్ కి ట్రోలింగ్ కి తేడా తెలియదు వీళ్ళకి, పబ్లిసిటీకి పాపులారిటీకి తేడా తెలియదు వీళ్ళకి. ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ సమాజంలో కూర్చుంటే ఇలాగే ఉంటది, సమాజం ఇంతే ఉంటది. వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళు మాట్లాడారంటే అది మాట్లాడకండి అమ్మా. ఆయన ఒక మంచి మాట బయటికి తీసుకొచ్చారు, పబ్లిక్ సమర్థిస్తుంది, పబ్లిక్ వాయిస్ తీసుకుందాం. పబ్లిక్ ఏ విధంగా సమర్థిస్తుంది, ఏం కోరుకుంటుంది? నిన్నగాక మొన్న చాలా నాకు వచ్చిన వాట్సాప్ లో ఒక ఆవిడ మొత్తం డ్రెస్ అంతా తీసేసి అసలు అది జుగుప్సాకరమైనటువంటి ఫొటోస్ పెట్టి పైగా ఇంటర్వ్యూలు ఏమిస్తుంది, నేను లోపల ఏమి వేసుకోలేదన్నాను, వేసుకోకుండా ఎలా బయటకు వచ్చాను, నన్ను అంటే పోర్న్ వీడియోస్ అంటే పోర్న్ సైట్స్ లో నా ఫోటో పెట్టారని ఏడుస్తుంది. నువ్వు చూపించిందే అది. నువ్వు చీర కట్టుకుంటే పోర్న్ వీడియోస్ లో పెట్టి అందరు కలిసి తంతారిపోయి పెట్టినోండి. నువ్వు ఏం చూపిస్తున్నావు, ఎందుకు చూపిస్తున్నావు నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు గుడ్డలోడ తీసి చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ కమర్షియల్ కోసము నేను దేనికైనా సిద్ధమని నువ్వు చూపించినప్పుడు నువ్వు దేనికి సిద్ధమో అదే మాట్లాడతారు.
దాన్ని మాట్లాడాలి, దాన్ని పట్టించుకోవాలి తప్పితే ఇలాంటివి అసలు హైలైట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఇలాంటి వాళ్ళని కన్సిడర్ చేయకండి దయచేసి. తీసి మూల పడేయండి. పట్టించుకోవడం మానేస్తే మూల పడతారు వాళ్ళు పోయి. ఏం ఎడ్యుకేటెడ్ ఫెలో, సమాజానికి ఏం చేసినారమ్మా? వాళ్ళ వల్ల సమాజంలో ఏముంది? ఎంతమందికి మేలు జరిగింది? వాళ్ళు మాట్లాడితే మేలు జరిగిందా? వాళ్ళు ఏమైనా ఉద్ధరించినారా? వాట్ ఈస్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్? చెప్పండి. అంటే శివాజీ గారు యూజ్ చేసిన భాష కొంచెం అభ్యంతరకరంగా ఉంది కదా. సరేనమ్మా, ఆ ఒక్క విషయాన్ని ఖండిద్దాం, ఆ ఒక్క మాటను ఖండిద్దాం. సరే, ఖండించేశాం. ఇప్పుడు అడుగుతున్నాను నేను, సామాన్ అనేటటువంటి పదంలో అసలు సిసలైనటువంటి మాటలు మాట్లాడితే బాగుంటుందా? తెలుగులో ఇంకా దరిద్రంగా చెప్పు. సామాన్ అని పాప ఆయన ఏం మాట్లాడలేక ఆయనకు వచ్చిన పదం వాడేశాడు. ఏదో ఎక్కడో డైలాగ్ విన్నాడో, లేకపోతే ఆయన ఊత పదమో, లేకపోతే అందరు మాట్లాడుకునే వాడుక పదమా. సరే, అది చెడ్డ మాట కాదు, వాడకూడదు కాదు, కానీ వాడాడు. అంటే అక్కడ ఆ సందర్భోచితంగా గౌరవప్రదమైనటువంటిది కాదు అనేటటువంటిది మాట్లాడు. మరి సామాన్ అనేటటువంటి ప్లేస్ లో ఏం మాట్లాడమంటారు చెప్పండి. పోనీ పాప ఆయన చేత అదే మాట్లాడిద్దాం. ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరికి ఏంటంటే ఒక టాపిక్ కావాలి, ఒక టార్గెట్ కావాలి, పెట్టుకుందాం, 4 అరిచేద్దాం, వెళ్ళిపోదాం. ఇది తప్ప స్పష్టంగా ఒక స్టేజ్ మీద ఒక సెలబ్రిటీ అయ్యుండి సమాజానికి, ఆడపిల్లలకి ఒక మంచి విషయాన్ని ఆయన చెప్పాడు. అది పాటిద్దామండి. కనీసం ఒకడన్నా ధైర్యం చేశాడు, ఒక్క మగాడన్నా ధైర్యం చేశాడు స్టేజ్ మీదకి వచ్చి చెప్పి, అమ్మ నిండుగా ఉండండి అమ్మా అని. అంటే ఎంత అలసిపోయి ఉండాలి ప్రతి మగాడి గుండె? ఎంత అలసిపోయి ఉంటే వచ్చి చెప్పాడు. ఎవరు తిట్టుకున్నా నాకు పరగబడవు. అరే ఎవరైనా అదే కోరిక. ఇప్పుడు ఆవిడ ఉంది, ఎన్నో ఉద్యమాలు చేస్తుంది. మరి ఆవిడ నిండుగా చీర కట్టుకునే కనపడుతుంది. ఎక్కడ చూసినా చక్కగా ఇంత బొట్టు పెట్టుకుంటుంది, ఇంత చీర కట్టుకుంటుంది, నిండుగా కనపడుతుంది. నేనున్నా, మరి ఎక్కడ కనీసం నేను చుడిదార్ వేసుకుని కూడా నేను ఎక్కడ కనపడను. మరి నేను ఎడ్యుకేటెడ్ కాదా? నేనేంటి, నా చరిత్ర ఏంటి ఎవరికైనా తెలుసా? ట్యాగ్ వేసుకుని తిరగాలనా? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే టైం వచ్చినప్పుడు చూపిస్తారు. అరే జనానికి ఏం చేశావు? నీ పవర్ ఏందో చూపి, సమాజానికి నీ పవర్ ఏందో చూపి. అంతే తప్ప మాట్లాడ